హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో పాలకూరతో హెల్దీ చట్నీ చేసి చూపిస్తాను. అదే పాలకూర ఉల్లి చట్నీ అన్నమాట. ఇంచుమించు పాలకూర ఉల్లి కారం అనే అనుకోండి. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం పిల్లలు కూడా వద్దనకుండా తింటారు. అంత బాగుంటుందన్నమాట. నాలాంటి చట్నీ లవర్స్కి అయితే పండగే పండగ. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది. మరి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పాలకూరని క్లీన్ చేసి పెట్టుకుంటే చాలు. ప్రాసెస్ చాలా ఈజీ అన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ పాలకూరని 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత పాలకూరలో ఉన్న వాటర్ అంతా పోవాలని చెప్పి ఒక జల్లెడ గిన్నెలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాలకూరని కట్ చేస్తున్నాను. ఆకుకూర ఏదైనా సరే ఫస్ట్ క్లీన్ చేసుకున్నాకే కట్ చేసుకోవాలి. కట్ చేశాక క్లీన్ చేశారంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయన్నమాట. పాలకూరలో టొమాటో యాడ్ చేస్తే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు. మరి అది ఎంతవరకు నిజము కామెంట్స్లో చెప్పండి. నేనైతే టొమాటోని యాడ్ చేయను పాలకూరలో. నేనైతే ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. అది కూడా కట్ట లావుగానే ఉంది. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆకుకూర ఏదైనా సరే కొద్దిగా టైం టేకన్ అనమాట. క్లీన్ చేసుకొని కట్ చేసుకోవడమే పెద్ద పని. స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకున్నాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 5-6 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేస్తున్నాను. 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది అంతే. ఎండుమిర్చి క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు, ధనియాలు, జీరా ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుంది కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అవ్వడానికి ఓ 2-3 మినిట్స్ పడుతుందేమో అంతే. చూసారా, ఆనియన్స్ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కంప్లీట్గా చల్లారాలన్నమాట. ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పులు ఇవన్నీ చల్లారిపోయినాయి. వీటిని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నేను సాల్ట్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా డ్రైగా పౌడర్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా పౌడర్ చేసుకోండి. ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలన్నమాట. ఇంకోసారి మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ సాయి మినపప్పు, 4 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసేసి వేసుకోవాలి. కాస్త కరివేపాకు వేసుకొని ఒకసారి ఆవాలు చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు దినుసులన్నీ మంచిగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని వేసుకోవాలి. ఇంకోసారి మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో అప్పుడే సాల్ట్ ఏమీ వేయట్లేదు. పాలకూరలో కొద్దిగా సాల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసినప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి మొత్తం వేసుకున్నాక కలిపి చూసుకొని లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందాము సరిపోతే. ఆకుకూర మొత్తం ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలకే పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి.
ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఈ వాటర్‌తోనే పాలకూర మొత్తం సాఫ్ట్‌గా కుక్ అయిపోయి ఉంటుంది. ఈ పాలకూర ఒకటే కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు. 5 మినిట్స్‌లోనే కుక్ అయిపోతుంది. ఇలా పాలకూరలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ పాలకూరలో కలిసిపోయింది కదా! ఇప్పుడు ఇదంతా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆనియన్స్‌లో సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకున్నాక లాస్ట్‌లో సాల్ట్ చూసుకోండి. సరిపోకపోతే వేసుకోండి. నాకైతే సాల్ట్ తక్కువైంది. కొద్దిగా వేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ అంతే. ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. అంతే ఇంకా పాలకూర ఉల్లి చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉందో? మౌత్ వాటరింగ్ అనమాట. ఒకసారి చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ చూసాక పాలకూర ఉల్లికారంలానే ఉంది అనుకుంటారు కదా! కానీ నేనైతే పాలకూర ఉల్లి చట్నీ అనే అంటాను. అలానే ఉంటుంది టేస్ట్ కూడా. దీనికి కాంబినేషన్‌గా ఏ ఫ్రైతో అయినా బావుంటుంది. అవేమీ లేకపోయినా వడియాలు వేపుకొని తినండి. ఇంకా బావుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పాలకూర, ఉల్లి చట్నీ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ అంతే. కొద్దిగా వేసుకున్నా ఎక్కువ అన్నంలోకి కలుస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. మీరు ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకింకా ఏమేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. సింపుల్‌గా ఎలా చేయాలో టిప్స్‌తో పాటు మీతో వీడియోని షేర్ చేస్తాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్‌ని విజిట్ చేయండి. ఎవ్రీ రెసిపీ మీకు నచ్చుతుంది. నేను ఏ రెసిపీ చేసినా సరే టిప్స్‌తో పాటు మీతో షేర్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేసి ఎవరెవరికి షేర్ చేయాలో తెలుసు కదా! చేసేయండి మరి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.